దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో యాక్చువల్గా ఈ 5 days మీటింగ్స్ కూడా అన్నయ్య చెప్పినట్టు వర్షం వల్ల ఇబ్బంది పడతారు అనుకున్నాము. కానీ దేవుని కృపను బట్టి మరి దేవుడు మన మొర విన్నారు. షిలోహులో యెహోవా దర్శించినట్లే మన చనుబండ గ్రామాన్ని, ప్రత్యేకంగా మన బెతెస్దా మందిరాన్ని మరి దేవుడు దర్శించి ఆయన ప్రత్యక్షత ద్వారా మరి వాతావరణం అనుకూలం పరిచి ఈ 5 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, మరి ఆశీర్వదించబడటానికి, రక్షణ లేని వారికి రక్షించబడటానికి, మరి విశ్వాసంలో ఎదుగుతున్న వారికి మరీ ఎక్కువగా విశ్వాసంలో ఎదగటానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. వీటి కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి దైవజనులు మరి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి మరి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. మరి నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. మరి ఈ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ ఇదే చర్చిలో ఉన్నప్పుడు, పాత చర్చి ఇక్కడ ఉన్నప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చారు ఇక్కడ మీటింగ్స్కి. అప్పుడు మేము కూడా పోస్టర్స్ అంటించడానికి వెళ్ళారు. అప్పుడు ఒకళ్ళ చేత దెబ్బలు కూడా తిన్నాం మేము, నేను, రామకృష్ణ, సత్యం అందరం కూడా. అది గుర్తొచ్చింది నాకు. చాలా సంతోషకరమైన దినాలు. అంటే ఆకులు తీయటానికి కానీ, మరి ప్లేట్లు భోజనం పెట్టడానికి ఆశీర్వదించబడిన వాళ్ళకంటే మరి ఇంకా దెబ్బలు తిన్నాం కదా, దేవుని రాజ్యంలో ఇంకా కిరీటం ఉంటుందేమని నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి ఎంతో వందనాలు. మరి ఈ దినం కలుసుకోవడానికి యాక్చువల్గా మా మిస్సెస్కి ఏంటంటే సడన్గా ప్రమోషన్ అప్లై చేయమని వచ్చింది. ఈరోజు లాస్ట్ రోజు. ఇందాక 5 o'clockకి అలా సబ్మిట్ చేసి వెంటనే మరి బాపట్ల నుంచి బయలుదేరి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. మరి రోజు ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను. ఎంతో మరి ఆశీర్వాదకరమైన వాక్యాలు, బలపరిచే వాక్యాలు, జీవం కలిగిన వాక్యాలు. మరి ఆ వాక్యాలన్నిటినీ అందరూ విని వాటిని ధ్యానించి మరి దాన్ని పాటించడం వల్ల మరి నిజంగా మనం దేవుని స్వరూపంలోకి మార్చబడతాం. మరి సంఘం అభివృద్ధి పరచబడుద్ది. దైవజనులు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం ఉంటుందని తెలియజేస్తూ మరి దైవజనులు ఇంత బిజీలో కూడా మరి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి, దైవజనులకి, కుటుంబానికి, అమ్మగారికి, అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అందరూ చాలా కష్టపడ్డారు. మరి మనం ఫలితం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశించాలి అందరం. అదొకటే మరి తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.